ఘనమూలము. పిల్లలు, ఈరోజు మనం ఒక సంఖ్య యొక్క ఘనమూలము అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక సంఖ్య యొక్క ఘనం అంటే ఏమిటో గుర్తు చేసుకుందాం. మనకి 4 సెంటీమీటర్లు భుజంగా గల సమఘనం ఇచ్చారనుకోండి, దాని ఘనపరిమాణాన్ని ఎలా కనుక్కుంటాం? ఒక ఘనం యొక్క ఘనపరిమాణం అంటే భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అంటే భుజం యొక్క ఘనం అని మనకి తెలుసు. కాబట్టి 4 ఇంటూ 4 ఇంటూ 4 64 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి ఈ సమఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి మనం 4 యొక్క ఘనాన్ని లెక్కించాం. మరి మనకు ఘనపరిమాణం ఇచ్చి భుజాన్ని కనుక్కోమన్నారనుకోండి, అప్పుడు ఎలాగా? అప్పుడు మనం పై విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా చేసుకుంటూ పోతాం. అంటే ఏమిటి? మనం ఘన మూలాన్ని కనుక్కుంటాం. ఘనం యొక్క ఘనపరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్ మరియు మనం ఆ సమఘనం యొక్క భుజం కనుక్కోవాలనుకోండి, ఘనపరిమాణము భుజం క్యూబ్ మరియు భుజం ఘనపరిమాణం యొక్క ఘనమూలము అంటే భుజం 64 యొక్క ఘనమూలము. ఘనమూలం యొక్క గుర్తును జాగ్రత్తగా గమనించండి. ఎడమవైపు 3 చిన్నగా రాయబడి ఉంటుంది. ఇది వర్గమూలం గుర్తు నుంచి దీనిని వేరు చేస్తుంది. అంటే వర్గమూలం నుంచి దీన్ని భిన్నంగా చూపిస్తుంది. ఘనపరిమాణ ఘనమూలం భుజం మరియు భుజం యొక్క ఘనపరిమాణం. కాబట్టి ఘనమూల పరిక్రియ ఘనం చేయు పరిక్రియకు విపర్యయం అంటే వ్యతిరేకం. 64 యొక్క ఘనమూలం 4, ఎందుకంటే 4 యొక్క ఘనం 64 కాబట్టి. ఇప్పుడు మనం కొన్ని సామాన్య ఘనమూలాలని చూద్దాం. ఘనపరిమాణం 1 సెంటీమీటర్ క్యూబ్ అయితే భుజం 1 యొక్క ఘనమూలం క్యూబ్ రూట్ ఆఫ్ 1 1 సెంటీమీటర్ అవుతుంది. ఘనపరిమాణము 8 సెంటీమీటర్ క్యూబ్ అయితే భుజం క్యూబ్ రూట్ ఆఫ్ 8 2 సెంటీమీటర్లు అవుతుంది. ఘనపరిమాణం 27 సెంటీమీటర్ క్యూబ్ అయితే భుజం క్యూబ్ రూట్ ఆఫ్ 27 3 సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఘనపరిమాణం 165 సెంటీమీటర్ క్యూబ్ అయితే భుజం క్యూబ్ రూట్ ఆఫ్ 125 5 సెంటీమీటర్లు అవుతుంది. దీనిని సాధారణ రూపంలో చెప్పాలంటే సమఘనం యొక్క ఘనపరిమాణం n సెంటీమీటర్ క్యూబ్ అయితే దాని భుజం క్యూబ్ రూట్ ఆఫ్ n అవుతుంది. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 64. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? ఘనమూలం అనేది ఘనం చేసే ప్రక్రియకు వ్యతిరేకం. ఘనమూల గుర్తు లోపల 64ని 4 క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు 2 3లు కొట్టివేయబడతాయి. అప్పుడు మనకి 4 మిగులుతుంది. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 64 4 అంటే 4 క్యూబ్ 64. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే ఎంత? 125 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 అని మనకి తెలుసు. ఘనమూలం గుర్తు లోపల 125ని 5 క్యూబ్గా రాయొచ్చు. అప్పుడు 2 3లు కొట్టివేయబడతాయి. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 125 5. 5 క్యూబ్ 125. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 125 5. కొన్ని సాధారణ ఘనమూలాల జాబితా ఇది. క్యూబ్ రూట్ ఆఫ్ 1 1. క్యూబ్ రూట్ ఆఫ్ 8 2. క్యూబ్ రూట్ ఆఫ్ 27 3. ఇలా రాస్తూ పోతే క్యూబ్ రూట్ ఆఫ్ 729 9. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 10. ఇప్పుడు అర్థమైంది కదా? మరోసారి చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.